తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. పోలీసులు ఒక వ్యక్తి చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పేసి హింసించడంతో పాటు ఆ వ్యక్తి పైన పెట్రోల్ పోసి మరి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఇది ఎక్కడ జరిగింది, పోలీసుల మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయవచ్చు, వారికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో కనుక మాట్లాడుకున్నట్లయితే, ఇది బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో జరిగిన సంఘటన. ఒక వ్యక్తి బంగారం షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే వర్కింగ్ అవర్స్ ఉంటాయో ఆ టైంలో ఉన్నప్పుడు 60 గ్రాముల బంగారం అనేది మిస్ అవ్వడం జరిగింది. వెంటనే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇక్కడ బంగారం మిస్ అయిపోయింది, ఆ రోజు వీళ్ళే వర్క్లో ఉన్నారు అని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్గా పోలీసులు అక్కడికి రావడము, అక్కడ ఉన్న ఎవరైతే ఈ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడము, దాంతోపాటు ఇంకొక 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం అనేది జరిగిన తర్వాత ఇమీడియట్గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అతని పైన చాలా వరకు రూడ్గా బిహేవ్ చేయడము, ఇంకా అంతేకాకుండా కొట్టిన తర్వాత ఒప్పుకోవాలి అని చెప్పేసి చాలా వరకు వేధించారు. 4 రోజుల పాటు కూడా అతన్ని పోలీసులు వారి కస్టడీలోనే పెట్టుకోవడం జరిగింది. మరి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారా అంటే లేదు, ఎందుకంటే ఆధారాలు ఏమీ దొరకట్లేదు. ఆ వ్యక్తే దొంగతనం చేశాడు, ఆ 60 గ్రాముల బంగారం అనేది ఇతని చేతనే దొంగలించబడింది అనేది పోలీసులు అన్ని రోజుల పాటు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా, ఇంట్రాగేషన్ చేసినా, అదేవిధంగా పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినా సరే ఎలాంటి చిన్న ప్రూఫ్ కూడా దొరకపోవడంతో ఎలాగైనా సరే ఈ వ్యక్తిని ఇన్ని రోజుల పాటు మన కస్టడీలో పెట్టుకోవడం జరిగింది. ఇక ఇలా అయితే బయటికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంది కాబట్టి అతనేమో తప్పు ఒప్పుకోకపోతే పోలీసుల పైన ఖచ్చితంగా వీళ్ళు డిసిప్లినరీ యాక్షన్ కింద వారికి ఏదో ఒకటి శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ఏం చేశారంటే ఈ వ్యక్తిని మొత్తానికి టోటల్గా లేకుండా చేస్తే బెటర్ కదా అని చెప్పేసి నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లేసి అతని పైన పెట్రోల్ పోసేసి మరి నిప్పంటించే ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇచ్చేశారు, మొత్తం నిప్పంటించిన తర్వాత ఆ మంటలలో కేకలు పెద్దగా వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావడము, తర్వాత ఇమీడియట్గా మిగతా పోలీసులు రావడము, వారిని అదుపులోకి తీసుకోవడము, వారిపైన ఆల్రెడీ సస్పెన్షన్ అనేది విధించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం ప్రధానంగా కొత్తగా వచ్చిన చట్టంలో BNS 2023లో మనకు కొన్ని చట్టాలు మారాయి కాబట్టి దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని చాలా వరకు తన బాడీ పైన గాయాలు అయ్యే విధంగా కనుక పోలీసులు హింసించినట్లయితే BNS 115 సబ్ క్లాస్ 2 ప్రకారంగా కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో కఠినమైన జైలు శిక్ష ఉంటుంది, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఒప్పుకోవాలి, నువ్వు నేరంని ఖచ్చితంగా ఒప్పుకోవాలి అని చెప్పేసి హింసించడము, టార్చర్ చేయడము, ఇకపోతే చాలా ఇలా చేయడము, అలా తర్వాత నిర్బంధించడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాంట్లో వచ్చేసి మొత్తం ఓవరాల్గా BNS 120 ఉంటుంది, BNS 121, BNS 125 ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ చంపే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసేసుకొని BNSలో కూడా 101 దాని కిందికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా వాళ్ళు మొత్తం కూడా పోలీసులు ఇప్పుడు చూస్తారు. ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి, ఓనర్ చెప్పినప్పుడు మీరు ఏ దానిపైన బేస్ చేసుకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు, దాంతోపాటు కోర్టులో మీరు ప్రొడ్యూస్ చేసి కస్టడీ అనేది తీసుకోవడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా, అంటే ఒక వ్యక్తిని ఎప్పుడైనా అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ వ్యక్తి నుంచి మేము కొంచెం సమాచారం రాబట్టాలండి, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడే ఇలా చేశారా, లేదు అంటే గతంలో కూడా ఏమైనా గోల్డ్ దొంగలించడం అనేది జరిగిందా అని చెప్పేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పర్మిషన్ తీసుకొని పోలీసుల కస్టడీకి 1 రోజా, 2 రోజుల, 4 రోజుల, 10 రోజుల, 15 రోజుల ఇలా తీసుకుంటారు అన్నట్టు. అది తీసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే వ్యక్తి ఉన్నారో నిప్పంటి చేశారు కదా ఆ వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేస్తారు అన్నట్టు. ఎలా అంటే అతను చావు బతుకుల్లో మధ్యలో ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళేసి అసలు ఏం జరిగింది, ఎందుకని చెప్పేసి నీ పైన నిప్పండించడం చేశారు పోలీసులు, అసలు అక్కడ ఈ 4 రోజుల పాటు ఏం జరిగిందని పోలీసులు చేసిన విధానం పైన పోలీసులే మళ్ళీ వారు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏముందండి పోలీసు వాళ్ళే కాబట్టి వాళ్ళే కేసులు పెట్టారు, వాళ్ళే దాన్ని తీసుకోవడం
శిక్షించుకోవాలనుకున్నారు. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటారా? ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుందంటే జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే వ్యక్తిని చంపాలన్న ప్రయత్నం చేశారు కాబట్టి ఇలాంటి ఆధారాలు లేకుండా కేసులను అరెస్ట్ చేసి తర్వాత నెక్స్ట్ ఆధారాలు దొరకకపోయేసరికి ఇలాంటివి ఏమైనా సంఘటనలు చేసినవి ఏమైనా దాఖలాలు ఉన్నాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్న అధికారులను కనుక్కుంటారు. అక్కడ ఉన్న అధికారులతో పాటు అక్కడ పనిచేస్తున్న వాళ్ళని, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని, పోలీసులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏంటిది, మీరు కంప్లైంట్ కోసం వెళ్ళినప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రతిదీ కూడా కనుక్కున్న తర్వాత అప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ని అట్రాక్టివ్ చేస్తూ వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఓకే వీళ్ళంతా తప్పులు చేశారు అని చెప్పేసి కనుక నిర్ధారణ అయింది అనుకోండి, 7 years వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే కానీ ఇలాంటి సంఘటన నిజంగా హృదయ విదారకం. అంటే రక్షణ కోసం మనం పోలీసుల దగ్గరికే వెళ్దాము, అలాంటి రక్షణ దగ్గరనే అతనికి రక్షణ లేకపోగా బలవంత పెట్టి మరి చంపే ప్రయత్నం చేశారు. కాబట్టి నిజంగానే చెప్పాలంటే చాలా భయ కలిగించే విషయంతో పాటు చాలా హృదయాన్ని కలిచివేసిన విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అందులో పని చేయడమే అతను చేసిన తప్పుగా భావించవచ్చు అన్నట్టు. ఇంకా ఆ రోజు అతను డ్యూటీలో ఉండి అతను అక్కడ ఉన్నందుకు అతనే దొంగ అని చెప్పేసి ఇంకా మిగతా 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తీసుకొని అదుపులోకి తీసేసుకొని చాలా చిత్రహింసలు పెట్టేసి మీరు ఒప్పుకోవాలి అంటే ఒప్పుకోవాలని చెప్పేసి జస్ట్ 60 గ్రాముల బంగారం కోసం ఒక వ్యక్తిని చంపాలన్న ప్రయత్నం పోలీసులు చేయడం, దానిపైన మనం ఏ విధంగా స్పందించారనేది అసలు అర్థం కాని విషయం. చట్టాలు ఇంత మారుతున్నాయి, తర్వాత నెక్స్ట్ పనిష్మెంట్స్ ఉంటున్నాయి, దాంతోపాటు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపైన ఎంతగానో ఉన్నప్పటికీ కూడా కొన్ని సంఘటనలు ఇప్పుడు మనం చూసుకున్నట్టు బీహార్లో ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని చోట్లనైతే ఇప్పటికీ జరుగుతున్నాయని చెప్పేసి మనం ఈ విషయాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఏదేమైనా సరే కానీ ఈ విషయంలో మాత్రం మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడుకున్నామో దాని ప్రకారంగా పోలీసులను మాత్రం ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టినప్పటికీ నెక్స్ట్ అయితే వారిపైన మొత్తం కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఇది ఒకటేనా లేకపోతే గతంలో కూడా ఏమైనా ఇలాంటివి చేశారా, బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు ఏమైనా కేసులు చేసేసి అమాయకులకు ఏమైనా శిక్షలు పడే లాగా చేశారా అనే దానిపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా బయటకు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ఏదేమైనా సరే కానీ మొత్తానికి ఫైనల్గా మనం ఈ యొక్క బీహార్లో జరిగిన సంఘటన మాత్రం నిజంగానే హృదయ విదారకం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు